చేసుకొని కరెంట్ లేక వాననక ఎండనక పాములనక అల్లోను ఇవాళ వచ్చి కోట్లీలు చేసిద్దని దోసుకొని తిందామని మొత్తం ఫ్యాన్ వేసి మమ్మల్ని పిల్లల్ని తల్లుల్ని అందినట్టు కొట్టి రోడ్డుని వేసి మమ్మల్ని రోడ్లు పాలు చేశారు. మేమందరం చస్తే వాడు ఒక 500 భారతంగా ఓటు వేయించుకొని కలిసి మమ్మల్ని ఈ కాడికి తెచ్చిండు. అదే ఓల తప్పు ఓలకు శాపం తగిలింది అనుకుంటారు. వాడు అందరి శాపం ఇంతమంది తిట్లలో ఒక్క తిట్టాయన తలిగి దట్ట చేసి మమ్మల్ని రోడ్లు పాలు చేసినోడికి ఇంతమంది పిల్లల కోసం తల్లుల కోసం ఒక్కలగాయన తగిలిద్ది వాడికి. నేను చెప్తానుగా మమ్మల్ని ఇట్లా రోడ్లు పాలు చేసినోడికి వాడు మరెన్నాళ్ళు బతకడానికి కాదు మమ్మల్ని ఇట్లా రోడ్లు పాలు చేసింది. ఏనా పసిపిల్లగాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈ గోస ఈ రజని ఇంతమంది నోళ్ళల్లో ఒక్క మాట ఆయన తగిలిద్ది. మాకు గంట గుడిచిస్తే మాకు మేము ఏడున్నాం ఆడే మాకు గంట గుడిచిస్తే మేము ఉంటాం. కానీ లేకపోతే మొత్తం పిల్లలు తల్లులు ఉసురు ఇంకా తగిలి పాడైపోతారు. ఇల్లు ఇస్తామంటారు కదా మరి వాడు ఇచ్చినాడు చచ్చినాడు వస్తుంది. ఇల్లు ఇచ్చేవాడైతే మమ్మల్ని ఎందుకు బజార్లు పాలు చేస్తాడు రోడ్లు పాలు చేస్తాడు మమ్మల్ని ఎట్టా పసిపిల్లగాళ్ళు అనకుండా లేవలేని వాళ్ళు అనకుండా ఇళ్లలో పని చేసి అప్పు తెచ్చుకొని ఆడ తెచ్చి ఏడ తెచ్చి మేము రేకులు వేసుకొని ఇల్లు వేసుకుంటే మమ్మల్ని రోడ్లు పాలు చేసిండు. ఓట్లు వేసి గెలిపించుకొని పోయి ఆడాడు కూర్చొని మమ్మల్ని ఇది చేసిండు. వాళ్ళకి తెలవకుండా చేయరుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలవకోకుండా ప్రధానమంత్రులకు తెలవకుండా చేయరుగా వాళ్ళు చేయబట్టాక మేము రోడ్ల పాలైంది. మమ్మల్ని ఏడిపెత్తండి కాబట్టి మా ఉసురు ఇంకో కొన్నాళ్ళకైనా తొలగిద్ది. ఇంతమంది పసిపిల్లగాళ్ళు అనక పెద్దోళ్ళు అనక ముసలోళ్ళు అనక మమ్మల్ని అల్లాడి చాకులు మేపుతుండు కాబట్టి మా ఉసురు ఇంకా తగిలిద్ది. ఇంకా ఇదైపోతారు. ఆరాటంతో ఈ పేర్లు ఉన్నాయి ఆ పేర్లు ఉన్నాయి చెబుతాను కానీ వాళ్ళ ధరల మీద మాకు నమ్మకం లేదండి. 1% కూడా 10% కూడా నమ్మకం లేదు. ముందు ఇవ్వమనండి అడిగిపోతాను వాళ్ళ చేతుల పని ఇయ్యాలన్న ఆలోచన వాళ్ళు ముందే మీకు ఇల్లు ఇచ్చి కూలిస్తే బాగుండేదేమో. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ ముందు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నోటీసు ఒక నోటీస్ సరే బడ్డు నీ ఇల్లు వెళ్తానవరా అనే ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలిగా. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి కనీసం ఒక నోటీసు. ఎవరికైనా ఇంత 1800 మంది ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి అక్కడ మీరు ఇల్లు కట్టుకుని ఉన్నారు? 6 సంవత్సరాలు వచ్చి 11 సంవత్సరాలు అక్కడికి వచ్చి మీరు మన ఇల్లు ఇది నాది ఇల్లు బొమ్మ ఫోటో చూపిస్తారు. 18 వచ్చి 11 సంవత్సరాలు 3 సంవత్సరాలు మామూలు తాత్కాలిక షెడ్లో ఉన్నాం. ఓకే. అయ్యో అరే ఇది మీదేనా వైరల్ అవుతా ఉంది వీడియో. షెడ్లో ఉన్నాం. తర్వాత 6 సంవత్సరాల తర్వాత నా బిడ్డ పెళ్లి చేస్తానంటే ఓకే పెళ్లి చేస్తామ్మా అంటే నాకు పెళ్ళి వద్దు నాన్న నేను చదువుకుంటా అంటే ఎవరు పాప పీజీ చేస్తాను. ఈ చిన్నోడు ఇద్దరు కలిసి నాన్న మేము చదువుకుంటాంలే మాకు ఇప్పుడు పెళ్ళిళ్ళు వద్దు పాడొద్దని వాళ్ళంటే వాళ్ళు చదివించుకుంటా ఇక డబ్బులు ఒక 10 లక్షలు ఉంటే 12 సంవత్సరాలు అమ్మాయిలు పనిచేసినాను మార్కెట్లో బస్తాలు మోసి 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించారు 10 లక్షలు ఆడిని పోగు చేసుకుని 4 లక్షలు దాని బంగారం ఉందన్న బ్యాంకులో పెట్టి ఒక 4 లక్షలు తెలిసిన వాళ్ళ కాడ అప్పులు తెచ్చిన ఇంకో 4 లక్షలు మొత్తం 18 లక్షలు పెట్టి కట్టిన ఇల్లు. ఓకే 18 లక్షలు పెట్టి కట్టారా ఇల్లు? బంగారం అమ్ముకొని అమ్మాలి పని చేసుకొని బంగారం అమ్మి సంబంధించిన భూదాన్ బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్ ఇది. ఇది భూదాన్ వాళ్ళు ఇచ్చిన లెటర్ అదేనా? అదే అన్న ఇది 58 జీవోలో అప్లై చేసింది. ఓకే 58 జీవో వచ్చింది అవును దాంట్లో అప్లై చేసుకుంటే ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళని అకస్మాత్తుగా పిలిచారు బయటికి. ఓకే ల్యాండ్ మార్కింగ్ చేస్తారు కదా ల్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు వాళ్ళని ఏదో ఫోన్ చేసి అక్కడ మార్కింగ్ చేయొద్దు వెళ్ళిన వాళ్ళు పిలిచి పాప వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి 1600 రూపాయలు కరెంటు